ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని లైలా హాల్ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొలెరో కారు జేసీబీని ఢీకొట్టడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాహనదారుడు తెలిపిన వివరాల ప్రకారం తాను బుచ్చిరెడ్డిపాలెం నుండి నెల్లూరు వైపు వెళుతుండగా కాలువ పనులు నిర్వహిస్తున్న జేసీబీ రోడ్డుపైకి వచ్చిందన్నారు. జేసీబీకి ఉన్న భారీ లైట్లు ఎదురుగా పడడంతో రోడ్డు స్పష్టంగా కనిపించలేదని చెప్పారు. తాను నెమ్మదిగానే వాహనం నడుపుతున్నప్పటికీ రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో రాంగ్ రూట్ లో ఉన్న జేసీబీని కారు ఢీకొట్టిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది. నేను మామిడూరు నుంచి నెల్లూరుకి వెళ్తున్నానండి. నెల్లూరు నేను ఉండేది. నాకు దారిలో ఇక్కడ బుచ్చి దాటిన తర్వాత జొన్నవాడ రోడ్లో లెఫ్ట్లో జేసీబీ ఒకరు దాని యొక్క బకెట్ ముందుకు రోడ్డు మీద క్రాస్గా పెట్టేస్తున్నాడు. దానికి అది కాకుండాను బండి అక్కడ ఉంది, లైట్లు దానికి వైట్ లైట్లు ఉన్నాయి, బకెట్ రోడ్డు మీద క్రాస్గా పెట్టాడు. దానివల్ల అది బకెట్ చీకట్లో ఉంది కదా, అది మనకు దీని వైట్ లైట్ల వల్ల అది నాకు కనపడలేదు. ఎల్ఈడి లైట్లు వేసి పెట్టినాడు, అది మనకు కనపడలేదు. డైరెక్ట్గా పోయి దాన్ని గుద్దుకొనింది. నా కారు, నా బొలెరో వెహికల్ డైరెక్ట్గా గుద్దుకొనింది. గుద్దుకొనందువల్ల నేను తక్కువ స్పీడ్లో ఉన్నాను కనుక దానికి నా పక్కన మా ఆవిడ కూడా ఉంది, ఆమెకి కూడాను పెద్ద దెబ్బలు తగలలేదు. మేము ఇద్దరం బెల్ట్ వేసుకున్నాం కనుక చాలా వరకు సేఫ్గా అయినాం. లెఫ్ట్లో ఆమెకి పెద్ద దెబ్బలు తగలేదు, మోకాళ్ళకి ఆమె ఇబ్బంది అయింది. నాకు గుండెల మీద రిప్స్ రెండు పక్కల కొంచెం బాగా పెయిన్ ఉంది. అది ఏమైందని చూసుకోవాలి. ఇంకా బండి చూడబోతే బాగా డ్యామేజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నేనైతే పూర్తిగా అన్నీ గమనించలేదు. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇది జరిగిందండి. రోడ్డు మీద జేసీబీ క్రాస్గా పెట్టాడు, బకెట్ బయటకు పెట్టాడు రోడ్డు మీద సగం రోడ్డుకి. నేను పూర్తిగా లెఫ్ట్ సైడే ఉన్నాను. తక్కువ స్పీడ్లో 35-40 మధ్యలోనే స్పీడ్లో ఉన్నాను. లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాను. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నా వెహికల్ లెఫ్ట్ సైడ్లోనే గుర్తుకుని రోడ్డుకి లెఫ్ట్ సైడే ఉన్నాను. జేసీబీ మాత్రం ఆ రకంగా రోడ్డు మీద క్రాస్గా బకెట్ పెట్టి దాని యొక్క ముందు ఉండే బకెట్ డోజర్ని క్రాస్గా పెట్టాడు. అది వెడల్పుగా ఉంటుంది జేసీబీ వెహికల్ కంటే కూడా బయటికి. దానివల్ల నాకు ఇబ్బంది అయింది. Please subscribe SS News AP.